అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం దోసూరు గ్రామంలోని నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యుత్తమ విజన్ తోటి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కి రాష్ట్రం మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధతో ప్రజారోగ్య పరిరక్షణకై పంచాయతీలలో ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలోని రాష్ట్ర నాయకులను ఆదర్శంగా తీసుకుని ఇప్పటికే యలమంచిలి నియోజకవర్గంలోని కాలువలలో పూడికతీత పనులు, తడి పొడి చెత్త వేరు చేయట, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి భద్రపరచడం వంటివి చేస్తున్నాం. నియోజకవర్గంలో ప్లాస్టిక్ సెపరేటింగ్ యూనిట్లు 2 ప్రారంభిస్తామన్నారు. ఇంట్లో చెత్తను బయట వేయకుండా నిల్వ చేసుకుని స్వచ్ఛ రథాలు వచ్చినప్పుడు వారికి ఇచ్చి తమకు కావాల్సిన వస్తువులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలోని ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. యలమంచిలి నియోజకవర్గంలో అంతా కూడా క్లీన్ ఉండాలి అని చెప్పి, ప్రతి విలేజ్ కూడా క్లీన్గా ఉండాలని చెప్పి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న, ప్రతి గ్రామం పరిధిలో ఉన్న గ్రామాలన్నీ కూడా నీట్గా ఉండాలని చెప్పి గత సంవత్సరం నుంచి మొత్తం అంతా కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఈరోజు గ్రామాలన్నీ కూడా నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నాయి. అలాగే స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి మూడో శనివారం, 4వ శనివారాలు కూడా ఎక్కడికక్కడ ప్రోగ్రాములు పెట్టుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మరి క్లీన్ అండ్ నీట్గా ఉండాలనే ఉద్దేశంతో అనేకమైన ప్రవేశపెట్టారు. అలాగే యలమంచిలిలో ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని కాలువల పొడికి తీతలు తీస్తాం. అలాగే తడి చెత్త, పొడి చెత్త కూడా సపరేట్ చేయటం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మున్సిపాలిటీలో అయితే 98% మరి తడి చెత్త, పొడి చెత్త కూడా క్లియర్ చేస్తున్నాం. అలాగే గ్రామాల్లో కూడా అలాగే చేస్తా ఉన్నాం. ఈరోజు 4 మండలాలకి స్వచ్ఛ రథాలని, ఇవి ఇంతకు ముందు మనకి ఉల్లిపాయలకి ఐరన్, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా ఉల్లిపాయలకో లేకపోతే ఇంకొకటికో ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు. చెత్త ఇచ్చిన తర్వాత దానికి తగ్గట్టు డబ్బులు ఇవ్వకుండా గూడ్స్ ఇచ్చేవాళ్ళు. అదే ప్రొసీజర్ ఈరోజు ఈ బళ్ళు పెట్టడం జరిగింది, స్వచ్ఛ రథాలని. మీరు ఎవరైనా సరే మీ ప్లాస్టిక్ కానీ, మీ ఐరన్ కానీ, మీ గాజు కానీ ఏదైనా సరే మీరు సపరేట్గా ఇంట్లో దాచుకోండి. ప్రతిరోజు ఏదో ఒక విలేజ్కి ఈ స్వచ్ఛ రథాలు వెళ్తాయి. ఆ స్వచ్ఛ రథాలు ఈరోజు అచ్యుతాపురం మండలంలో మొదలు పెట్టాం. అలాగే రాంబిల్లి, మునగపాక, యలమంచిలి టౌన్లో కూడా మొదలు పెడతాం. దయచేసి మీరు చెత్త బయట పాడేయకండి, మీ దగ్గర పెట్టుకోండి. గ్రామాల్లోకి వచ్చిన తర్వాత మీకు ఏవికి వస్తువులు కావాలంటే ఆ వస్తువులకి ఎక్స్చేంజ్ చేసుకోండి. అవంతా కూడా తీసుకొని మేము వెళ్తాం. అలాగే మరి ప్లాస్టిక్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా 2 యూనిట్లు యలమంచిలి నియోజకవర్గానికి తెస్తున్నాం. సో ఇవన్నీ కూడా మరి మీరు గమనించి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే యలమంచిలి నియోజకవర్గంలో అంతా కూడా క్లీన్ ఉండాలి అని చెప్పి, ప్రతి విలేజ్ కూడా క్లీన్గా ఉండాలని చెప్పి అనేకమైన కార్యక్రమాలు